హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ARS హోమ్. ఈరోజు వీడియో వచ్చేటప్పటికి అమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. అమ్మ వాళ్ళు వస్తే ఆనందం వేరు ఉండిద్ది అంటే అందరికీ తెలుసు కదా. పుట్టింటి వాళ్ళు మన ఇంటికి వచ్చిన మనం ఆ పుట్టింటికి వెళ్ళినా ఆ హ్యాపీనెస్సే వేరు. చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తాం అనేది నాకు అనిపిస్తుంది. అయితే అమ్మ వాళ్ళు వచ్చిన వ్లాగ్ ఎందుకు వచ్చారు అమ్మ వాళ్ళు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, షేర్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మార్నింగ్ అయితే నేను ప్లాంట్స్ అన్నిటిని ఒకటే రోజు వాటరింగ్ అయితే చేస్తాను అనమాట. మార్నింగ్ కల్లా 8 అలా టైంలో వాటరింగ్ చేస్తే కొంచెం 2 అవర్స్ అలా ఉంచి ఇంకా లోపలైతే పట్టేస్తానమాట. ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేసేస్తాను. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఈవినింగ్ వచ్చారనమాట. ఇంకా లంచ్లోకి వచ్చేటప్పటికి పప్పు చేసేసాను, ఇంకా సరిపోయిందనమాట. దాత్విక్కి ఈరోజు యాన్యువల్ డే అనమాట. వాడు అడిగాడనమాట, అమ్మ డ్యాన్స్లో ఉన్నాడు, సరే చూడడానికి రమ్మని అడిగితే సరే అనేసి వచ్చారనమాట. అయితే అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా, ఏం లేదు నేను పప్పు కూడా ఏం వేయలేదు, సరేనేసి స్వీట్ కార్న్ ఉంది, దాన్ని అయితే ఇలా వడల్లాగా వేద్దామనేసి అల్లం పచ్చిమిర్చి స్వీట్ కార్న్ని గ్రైండ్ చేసి ఇలాగ కచ్చబిచ్చిగా వాళ్ళు అయితే వడలు వేసేస్తున్నాను. దాత్వికి 1కే పంపించేసి అనమాట వ్యాన్కి. పేరెంట్స్ని అయితే 4 కలా రమ్మని చెప్పారు. సరేనేసి వాడు ఎప్పుడో ఆఫ్టర్నూన్ తిన్నాడు కదా, వాడికి కూడా అంటే బాక్స్లో తీసుకెళ్ళొచ్చు కదా అనేసి వేస్తున్నాను అనమాట. అమ్మ వాళ్ళకి కొంచెం అలా వేసేసి ఇంకా అలా బాక్స్లో అయితే తీసుకుని దాత్విక్కి తీసుకెళ్దామనేసి అనుకుంటున్నాం అనమాట. ఇంకా మార్నింగ్ అయితే నేను చాలా హడావిడిగా కొంచెం బ్యాంక్ పని నుండి బయటికి వెళ్ళడం అలా జరిగిందనమాట. ఇంకా ఫాస్ట్గా వచ్చి ఇంకా వడలు వేసి అమ్మ వాళ్ళకి పెట్టేసి ఇంకా బయలుదేరామన్నమాట. అమ్మవారి తర్వాత వస్తానన్నారు. సరేనేసి అమ్మ రెడీ అయ్యి ఇక్కడికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వాడు ముందలు రాకపోతే ఏడుస్తాడనమాట. అందుకనేసి ముందలే వచ్చి వాడికి ఒకసారి కనిపించాను. దాత్విక్ స్కూల్ అయితే ఎంత రిలాక్స్గా ఉంటుందంటేనండి, అసలు వెళ్ళినప్పుడల్లా నేను మీటింగ్కి వెళ్తాను, పేరెంట్స్ మీటింగ్కి. అప్పుడు కూడా టైం ఎక్కువగా స్పెండ్ చేస్తాను అనమాట. అక్కడ చుట్టూరు మామిడి తోటలు, మధ్యలో స్కూల్ ఉంటుంది. చాలా బాగుంటుంది, రిలాక్స్గా. అసలు ఎంత రిలీఫ్ అనిపిస్తుందో వాడి స్కూల్కి వెళ్ళి వస్తే. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయలేదన్నమాట, అంటే చీఫ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు అంతా రెడీ అయిపోయారు. దాత్విక్ అయితే నేను తీసుకొచ్చిన స్నాక్ అయితే తినిపించేసి ఇంకా ఎక్కడైతే వచ్చి కూర్చున్నా అమ్మ అనమాట నా పక్కన, నాన్న కూడా ఫ్రెండ్ కూర్చున్నారు. వాడు చాలా టైమ్స్ అడిగాడు అనమాట దాత్విక్, అమ్మమ్మ రండి అనేసి. సరే వచ్చారు వాళ్ళు. ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రేయర్తో అయితే స్టార్ట్ చేశారండి. ఇది మిషనరీ స్కూల్ కదా, సో అందుకనేసి ఇంకా అందరినీ స్టాండింగ్ పొజిషన్లో ఉంచబట్టి ప్రేయర్తో అయితే స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్. ఇది ఫస్ట్ యాన్యువల్ డే అనమాట. ఇది రీసెంట్గా పెట్టారు మాకు దగ్గరలో, అంటే 5 years అయింది ఈ స్కూల్ అయితే లాంచ్ చేసి మా ఇంటి దగ్గరలోనే. అయితే ఇంకా తర్వాత చీఫ్స్ వచ్చారు కదా, వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారనమాట, సిస్టర్స్. వాళ్ళ ప్రొఫెషన్స్ ఏదో చెప్పారు కానీ నాకు అంత క్లారిటీగా అయితే తెలీదు. ఇంకా వాళ్ళైతే జ్యోతిని అలా వెలిగించేసి ఇంకా ఫస్ట్ అయితే భరతనాట్యంతో అయితే స్టార్ట్ చేశారు. ఇంకా స్టార్టింగ్ నుంచి LKG నుంచి అయితే డ్యాన్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. అసలు ఎంత క్యూట్గా వేస్తున్నారంటేనండి, చూస్తుంటేనే 2 కళ్ళు సరిపోలేదు అన్నట్లుందనమాట. ఎంత క్యూట్గా ఉన్నారో అసలు. వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా బాగా సెలెక్ట్ చేశారండి, అసలు నాకు బాగా నచ్చిందనమాట. దాత్విక్ కూడా ప్రతి ఇయర్ ఉంటాడు, LKGలో కూడా డ్యాన్స్ చేశాడు, అది కూడా వీడియో ఉంది, నేను వేరే వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా తర్వాత భరతనాట్యంలో ఇది ఒక పార్ట్ లాగా వేశారనమాట ప్లాంట్స్ గురించి, ఇది కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ దాత్విక్కి ఫస్ట్ క్లాస్ అనమాట. వీడు రావాలంటే LKG 2 sections, UKG 2 sections అయినాక వస్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడికే విసిగించేస్తున్నాడండి హద్విక్ అయితే నన్ను, అంటే కిందకి ఇసుక ఉండింది, ఇసుకలోకి దిగేస్తానని గోల చేస్తున్నాడు. ఇంకా వాడినైతే కొంచెం సేపు అమ్మ వాడి ప్రోగ్రామ్ అయితే వెళ్ళిపోదామనేసి నేను ఉందాం అనుకున్నా కానీ ప్రోగ్రామ్ మొత్తం అయ్యేంత వరకు చాలా విసిగించేశాడండి. ఇంకా సరే అనేసి ఇంకా కూర్చోబెట్టాను అనమాట ఫోన్ ఇచ్చేసి. ఇంకా ఇక్కడ అయితే ఒక స్కిట్ అయితే చేశారు, సేవ్ ప్లాంట్స్ చేయండి అనేసి. బాగుందండి చూడడానికి. మొత్తం అంతా వీడియో తీద్దాం అనుకున్నా కానీ నేను అంటే కూర్చున్న పొజిషన్లో నుంచి పర్ఫెక్ట్గా కనిపించట్లేదు అనమాట, క్రాస్గా కనిపిస్తుంది. అందుకనే హాఫ్ తీయాల్సి వచ్చింది, మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది. నేను కూడా ట్రైపాడ్ అలాంటి ఏం తీసుకురాలేదు, ఓన్లీ హ్యాండ్తో తీసినప్పటికీ షేక్ అవుతుంది అనమాట. అందుకనే ఇంకా ఇదే అనమాట దాత్విక్ డ్యాన్స్ అయితే.
ఇది కొరియన్ సాంగ్ అనమాట. బాగుంది మ్యూజిక్ అదంతా. కానీ సాంగ్ సెలెక్షన్, కాస్ట్యూమ్స్ కూడా బాగా సెలెక్ట్ చేశారండి ఇక టీచర్స్ అయితే. ఇంకా దాత్విక్ అయితే కొంచెం హైట్ ఉండడం వల్ల చాలా వెనుక ఉన్నాడనమాట. అయితే వాడు ఫీల్ అయ్యాడు, నేను ఫ్రంట్ నుంచో పెట్టలేదు అనేసి. పర్వాలేదు నువ్వు హైట్ ఉండవాలా అనేసి అన్నాను. కానీ ఎందుకో క్లమ్జీ అనిపించింది చాలా. అంటే అంతమందిని ఒకేసారి పెట్టడం వల్ల హాఫ్ వేరే వేరే పెట్టాల్సిందేమో బాగుండేది అనిపించింది నాకైతే. అంటే ఫీల్ అయ్యే వాళ్ళు కూడా దాత్విక్ లాగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, పిల్లలు అంటే అలా ఫీల్ అవుతారు కదా అనిపించింది అనమాట. ఆ తర్వాత ఫోన్ గురించి ఒక స్కిట్ చేశారు. ఈ సాంగ్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందనండి. తూనీగా సాంగ్ అనమాట. అసలు పిల్లలు కూడా ఎంత నిజంగా తూనిగల్లానే ఉన్నారు, ఎంత క్యూట్గా చేశారో. ఇంకా దాత్విక్ అయితే స్నాక్స్ పెట్టేసి పేరెంట్స్ దగ్గర పంపించేశారు. వాడు ఇంకా ఉందామన్నాడు. ఇక్కడ ఒక స్కిట్ అయితే చేస్తున్నారు, ప్రిన్సెస్ స్కిట్. మీకు కూడా తెలుసు కదా, నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసండి ఈ స్కిట్. మాకు ఎవ్రీ ఇయర్ వేస్తారనమాట. ఇంకా నేను కూడా చదివింది మిషనరీ స్కూలే. ఇలా వేసేసిన తర్వాత ఉందాం ఇంకా అంటాడు, కాదని మేము తీసుకొచ్చేసాం అనమాట. చలి వేస్తుంది పైన అనేసి. ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది గారెలకి పోసానండి. లోడ్ చేసి అదంతా చేసేసిన తర్వాత గారెలకి అయితే వేసేసాను. పప్పు వేసేసి గ్రైండ్ అవుతూ ఉండగా ఇలా తోటకూర అయితే తీసుకున్నాను నిన్న. అది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. వాటిని కట్ చేసేసి ఇంకా అయితే అత్తయ్య గారెలు వేస్తున్నారు తోటకూరతో కలిపేసి. ఇలా తోటకూరలతో వడలాగా బాగుంటుందండి. మళ్ళీ అత్తయ్య కూడా బాగా వేస్తారు గారెలు, నాకు నచ్చింది అనమాట. అత్తయ్య వేస్తే గారెలు ఎందుకనో క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇంకా మా వారికి కూడా మా అత్తయ్య వేయడమే ఇష్టం అనమాట. ఇంకా నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి ఇస్తే అత్తయ్య వచ్చి వేస్తున్నారు. ఈ చిన్నగా వేస్తారనమాట, నాకు అది నచ్చిద్ది. ఇంకా నాకు ఎంత అనుకున్నా అంత చిన్నగా రావు. ఈ లోపైతే నేను పల్లీ చట్నీ అయితే చేసేస్తున్నాను అనమాట పక్కన. ఇంకా అమ్మ వాళ్ళకి పెట్టేద్దాం కదా అనేసి. ఇంకా గారెలు అయితే ఎంత బాగున్నాయో కదా చూడడానికే. ఇంకా అలా టిఫిన్ అయిపోగానే మా వారైతే మటన్ కైమా తీసుకొచ్చారండి. మటన్ అయితే పిల్లలు తినట్లేదు అని కైమా అయితే ఏమన్నా కొంచెం కలిపేస్తే తింటారేమని తీసుకొచ్చారు. ఇంకా అమ్మ అయితే బాగా చేస్తుంది, కైమా బాగా వండుతారు, అందుకనేసి అమ్మ వండుతుంది అనమాట. ఇక్కడ మటన్ అవన్నీ ఆనియన్స్ అవన్నీ ఏమో అత్తయ్య కట్ చేసేస్తున్నారు. నేను ఇంకా మసాలా అవన్నీ ఏమైనా యాడ్ చేయాలంటే చేస్తున్నాను అనమాట. ఇంకా మటన్ కర్రీలోకి ఒక పేస్ట్ వేస్తుందమ్మా, చాలా బాగుంటుంది. దాంట్లోకి ఏం లేదండి, అల్లం వెల్లుల్లిపాయలు. ఇప్పుడైతే పేస్ట్ వేయదు, జస్ట్ ఆనియన్స్ వేసేసి మటన్ వేస్తుంది. ఆ తర్వాత ఫైనల్లో అల్లం వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం చిన్న కొబ్బరి ముక్క, టమాటాలు 2 వేసి పేస్ట్ చేసేసి ఫైనల్లో వేస్తుంది అనమాట. ఈ పేస్ట్ వల్ల కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ కట్టా పెడుతున్నానండి. దానికోసం ఇంకా పచ్చి కొబ్బరి ఒక 1/2 చెక్క, ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులు, 1 స్పూన్ వరకు గసగసాలు, లవంగాయలు, దాల్చిన చెక్క, మిరియాలు, యాలకలు అవన్నీ వేసేసి మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఆ అమ్మ వాళ్ళు తిన్నారనమాట. సో అందుకనేసి అంటే పొలవ్ చేస్తున్నాను. పొలవ్లోకి ఇది బాగుంటుంది కదా అనేసి చేస్తున్నాను అనమాట. ఇక్కడ పొలవ్ అయితే ఒకవైపు వేస్తున్నాను. పొలవ్ అయితే అమ్మ అక్కడికి వెళ్ళినా నేనే వేయాలి, ఇక్కడ కూడా నేనే వేస్తాను అనమాట. నచ్చుతుంది నేను వేస్తేనే. ఇంకా అక్కడ కైమా అయితే కొంచెం లేట్ అవుతుంది కదా, అవుతూ ఉంది. ఇంకా ఇక్కడ శనగపప్పు ఉడకబెట్టేసానండి ఆల్రెడీ. ఉడకబెట్టుకున్న శనగపప్పుని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, ఆయిల్ వేసి దాంట్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మునక్కాడ, అలాగే వంకాయ ఒక 2, టమాటాలు ఒక 2 వేసుకుని మంచిగా మగ్గపెట్టుకోవాలన్నమాట. దీంట్లో కుక్కర్ డైరెక్ట్గా పెట్టేయచ్చు, కానీ నేను విడిగానే చేస్తున్నాను అనమాట. దాంట్లోకి టేస్ట్ తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసాను. వేసేసి కలిపేసి కనుక కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అది వాటర్ కూడా అయిపోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ లోపల అయితే కొంచెం పుదీనా, కొత్తిమీర దీంట్లో ఇప్పుడే యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. ఇంకా అదంతా మూత పెట్టేసి ఉంచామనుకోండి మగ్గుతూ ఉంటుంది. అది కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, అదైతే వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దీంట్లోకి చింతపండు రసం అయితే వేసేసుకుంటే చాలా కట్ట అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా అక్కడైతే నాన్న అమ్మ వచ్చారు కదా, అమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఖాళీగా అయితే ఎప్పుడు ఉంటారండి. నాన్న అయితే ఇక్కడ నా తులసమ్మ కుండికి అలా అయితే వేస్తున్నారనమాట. శంకు చక్ర నామాలు ఎంత బాగా వేసారో చూసారా. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నాన్న వేశారనమాట. నాన్న ఈసారి వచ్చి వేయండి అంటే ఇంకా వచ్చి ఇంకా వేశారనమాట. ఇక్కడ నాకు ఒక మిషన్ తీసుకొచ్చారు, అది కూడా బిగించి పెట్టారనమాట నాన్న. ఇంకా అమ్మ అయితే
బీరువా ఉంటుంది కదా అదంతా సదిరిందనమాట, బట్టలు అవన్నీ. అమ్మ వాళ్ళు వస్తే మాత్రం అస్సలు కూర్చోరండి, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇంకా అలా వేసేసేటప్పటికి ఇంకా లంచ్ అయితే అయిపోయింది. తినేసిన తర్వాత అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారనమాట, చీకటి పడుతుంది అనేసి. ఇంకా ఇక్కడైతే మేము కజ్జికాయలు చేస్తున్నాం అనమాట. అయితే ఒక ఆంటీ వస్తారు, ఆంటీ ఏమో ఇలా చపాతీ చేసిస్తుంటే నేను దాంట్లో స్టఫ్ చేసేసి ఇలా ఒత్తుతున్నాను అనమాట. అత్తయ్య ఏమో ఫ్రై చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి కజ్జికాయలు కూడా. అంటే సింపుల్గా చేసామన్నమాట, ఒక 1/2 కిలో అంతవరకు చేసాము, అయినా చాలా బాగున్నాయండి. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.